నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా రామ్ నగర్ లోని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగ చేసిన కృషి మరువలేనిదని కొనియాడిన పలువురు కాపు సంఘ నాయకులు. మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కలెక్టర్. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. మనందరి కృషితో రానున్న 3 నెలల్లో ఒంగోలు మండలంలో మంచి మార్పు తీసుకువద్దామని అధికారులకు సూచించిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే, వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని రామ్ నగర్ వద్ద గల వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి దామచర్ల నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, తెలుగు మహిళా నాయకురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, పసుపులేటి సునీత, ప్రకాశం జిల్లా బీసీ సంఘ నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రామ్ నగర్ లోని రంగ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం భవనం, మున్సిపల్ కార్యాలయం, కోర్ట్ సెంటర్, కొనిచేడు బస్టాండ్, మిరియాలపాలెం సెంటర్ మీదుగా రామ్ నగర్ లోని వంగవీటి విగ్రహం వరకు సాగింది. దానికి పెట్టాడు మొత్తం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలో ర్యాలీగా రంగా విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ కాలనీ, తర్వాత జైరహాల్ సెంటర్, కొంజేడు బస్టాండ్, గద్దలగుంట, సుజాత నగర్, సమతా నగర్, కర్నూలు రోడ్ వర్మహా హోటల్ సెంటర్, తులసిరామ్ హాల్ ఎదురు కర్నూలు రోడ్, బళ్ళమిట్ట, కొత్తపట్నం బస్టాండ్, మిరియాలపాలెం సెంటర్ నుండి రంగా విగ్రహం వద్దకు ర్యాలీగా ప్రతి సెంటర్లో బొమ్మకు దండలేసే కార్యక్రమం ఇవన్నీ జరుపుకొని విగ్రహం దగ్గరికి వచ్చి ఘనమైన నివాళులు రంగా గారికి ఈరోజు ఈ వర్షంలో కూడా ఈ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మన దామచర్ల జనార్దన్ గారు ఇక్కడికి వీచ్ చేయడం, ఆయన ఆధ్వర్యంలో దండలేసే కార్యక్రమం నివాళులు అర్పించడం జరిగింది. దానికి మన దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 11 సెంటర్లో రంగా గారి పటానికి
దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంత వర్షంలో సహితం వంగవీటి రంగా గారి అభిమానులు భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి సెంటర్లో రంగా గారి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ కాపు సంఘం చేస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించినటువంటి ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం కమిటీ మెంబర్స్ మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో వంగవీటి రంగా గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. జీవితాంతం వంగవీటి రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారికి మేమందరం కాపులం అందరం అండగా ఉంటామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 12 సెంటర్లలో వంగవీటి మోహన్ రంగా గారి చిత్రపటానికి దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా పాల్గొని రంగా గారికి నివాళులు అర్పించి తన ఖ్యాతిని గుర్తించడమైంది. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారు కాపు సామాజిక వర్గానికి కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన కూడా ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కాపు సామాజిక వర్గం అయినప్పుడు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలు నగరంలో ఈ రోజున జిల్లా కాపు సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకరం. ఎందుకంటే మేము ప్రతి ఏటా చూస్తుంటాము మా మండల పరిధిలో, మా పట్టణ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మరొకసారి గణనీయుడిని మరి ఈ యొక్క కార్యక్రమం స్మరించుకుంటూ ఉండేవారం. ఈ రోజున అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలుకు వచ్చి ఘనంగా గౌరవ కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమ్మి మన్సర్య వెల్లడించారు. మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి వారికి రసీదు ఇస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అపష్కృతంగా ఉన్న సమస్యలకు రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 80 అర్జీలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తే కొన్ని ఏళ్ల నుండి పరిష్కారానికి నోచుకునివి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుత రెవెన్యూ సదస్సుల్లో వాటికి శాశ్వత పరిష్కారం లభించబోతున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంట త్రివినాగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6th నుంచి జనవరి 8th వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం, అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము ముఖ్య అంశాలు. ఈరోజు మా బోడపాడు గ్రామం ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇంకా ఉన్న ఇతర అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 70-80 అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ తీసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే, ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. నన్ను మీ కుటుంబ సభ్యునిగా చూడండి, ఫ్రెండ్లీగా పనిచేసుకుంటూ వెళదాం. రానున్న 3 నెలల్లో ఒంగోలు మండలంలో మంచి మార్పు తీసుకువద్దామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మండల అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఒంగోలు మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక అందించిన గ్రామ సచివాలయాల సిబ్బందిని దామచర్ల ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 8,093 ఇళ్లు ఉండగా 7,479 ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయి డేటా ఉందని, మిగిలిన ఇళ్ల డేటా కూడా సేకరించాలని సూచించారు. ప్రతి ఇంటికి సంబంధించి సమగ్ర వివరాలు ఉండడం ద్వారా ఎంతమందికి పింఛన్లు అందుతున్నాయి, ఎంతమందికి ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తదితర వివరాలు ఉండడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు వీలు ఉంటుందని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేశామని, ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే వేస్తామని తెలిపారు. దసరాజుపల్లికి 15 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోవడంపై ఎమ్మెల్యే దామచర్ల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల పాటు ఆ ప్రాంత ప్రజలు ఓపిక పట్టి చివరకు నాకు ఫోన్ చేశారని, ఇన్ని రోజులు నీళ్లు రాకుండా ఉంటే నువ్వు ఏమి చేస్తున్నావని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే నా నోటీసుకు తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. మోటార్ సమస్య ఉందని ఏఈ చెప్పడంతో ఎమ్మెల్యే దామచర్ల వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శేషుబాబు, మండల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఊర్లన్నీ కూడా నేను వచ్చినప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మనకుండే ప్రభుత్వంలో వచ్చి మనం 6 నెలలు అయిపోయింది, అధికారులు వచ్చేది 3 నెలలు అయింది. కాబట్టి అక్కడ డబ్బులు లేక ఉండే మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కొన్ని సార్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ స్ట్రీమ్లైన్ అయ్యేదానికి టైం ఉంది. కాబట్టి అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, హౌసెస్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మీ అందరికి కూడా సెక్రటరీలు అందరికీ కూడా ఒకరోజు నేను మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మీ అందరికి కూడా చెప్పాం. ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలన్నీ కూడా మీరు డోర్ టు డోర్ మీరు అందరూ కూడా వెళ్ళండి. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ప్రతి ఇంటి నెంబర్తో సహా అక్కడ ఉండే కుటుంబ సభ్యుల్ని కూర్చొని మాట్లాడుకొని మీకు పెన్షన్ ప్రాబ్లం ఉందా, రేషన్ కార్డు ప్రాబ్లం ఉందా, లేకపోతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారా, బాడిగింట్లో ఉన్నారా, లేదా మంచినీళ్ళు మీ ఇంటికి కుళాయి ఉందా లేదా, మీ పిల్లలు చదువుకొని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారా, మొత్తం డేటా ఒకసారి మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు దగ్గర మనకి అన్నీ కూడా మీరు దానికోసం అని చెప్పేసి మీరు అందరూ కూడా తిరిగి
అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు నాకు బుక్స్ కూడా సమర్పించారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మొత్తం మన మండలంలోకి వచ్చేకి 8,093 హౌసెస్. ఒక విలేజ్లోకి వచ్చేకి ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవరంపాడు అర్జునవాడకి వచ్చేకి 98 సమస్యలు ఉన్నాయి. 98లో హౌస్లు వచ్చేసి 216 ఉంటే వీళ్ళు సర్వేలో 150 చేశారు. మిగతాది ఏమైందని నేను అడిగాను. అడిగితే ఆ మిగతాయి కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు లేకపోతే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి అంత గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది మనం క్రాస్ చెక్ చేయండి. మనకి 0 ఇన్ని ఇల్లు ఉంటే ఇన్ని ఇల్లు ఉండాలి, లేదా 1% ఉందంటే ఎక్కడ ఉంది అనేది కూడా మనకు క్లారిటీ కావాలి. కాబట్టి 216 ఇల్లు ఉంటే 150 మందికి ఎందుకు వెళ్ళారు? మిగతా 50 ప్లస్ 16 66 అది ఎవరు డిస్టర్బ్ చేయండి. మనకి 0 లెవెల్లో మనకు కరెక్ట్గా ఉండాలి. ఆ ఊరికి వచ్చే లోపలికి పెన్షన్స్ 13 పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది. హౌస్ సైట్స్ వచ్చి 6 కావాలని ఇచ్చారు. హౌస్ శాంక్షన్ ఓన్ ల్యాండ్ నుండి హౌస్ శాంక్షన్ కట్టుకునే వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా జాబ్స్ ఎవరికి పల్లె 0 లెవెల్ ఉంది. మేము వచ్చినప్పుడు రేషన్ కార్డు ఇబ్బంది అన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దాన్ని అన్నీ కూడా తీసుకుంటే రేపు జనవరిలో వస్తే నాకు ఓవరాల్గా మండలం ఉంది కానీ ఒకసారి నేను చెప్పారంటే నేను శాంక్షన్ చేపిస్తాను. అందరికి కూడా మళ్ళీ తీసుకెళ్ళి మనం ఇష్యూ చేసేటట్టు మనం ఉండాలి. దీంతో పాటు కొంతమంది అర్హత లేని వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఆ టైంలో రాసుకున్నారు, ఇప్పుడు చేశారు. అలాంటిది ఏదన్నా కూడా ఐడెంటిఫై చేయండి. తాగునీరు సరిగ్గా సరఫరా చేయలేక త్రాగుంట దగ్గర మళ్ళీ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట. త్రాగుంట దగ్గర బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ వచ్చేసి దశరాజపల్లిలో 15 రోజులు వాటర్ లేదు. 15 రోజులు వాటర్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? అది ఇన్స్టాల్ చేశారు సార్. పైప్ లైన్లో పక్కన చెప్పారు సార్, రిపేర్ చేస్తారు సార్. రేపు సాయంత్రానికి 5 ఎవరిని మానిటరింగ్ చేస్తున్నారు? అధికారు చేయగలుగుతారు కొత్త అధికారులు చేయకూడదు. కొత్త స్టాండ్ బై ఆర్డర్ ఎక్కడ ఒకటి తీసేనా ఒకటి పంపిస్తాం, రెంటల్కైనా పంపిద్దాం. అది తీసేసి రెక్టిఫై అయిన తర్వాత ఏపిద్దాం. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఎన్ని ఊళ్ళు సఫర్ అవుతాయి. మీటికాడ ఆపేస్తే నీకు ఏం చేస్తావు? ఎక్కడుంటారు? ఎక్కడుంటావు? నా ఊళ్ళో ఏ ఏరియాలో ఉంటావు? జయ హాస్పిటల్ దగ్గర ఉన్నావా? ఏదైనా చెప్పు, హౌస్ నెంబర్ చెప్పేది. అటు ఇటు కట్ చేస్తాం. 2 రోజులు ఆ బాధ అనేది తెలుస్తుంది. కాదు ఇన్ని ఊళ్ళో ఇంతమంది ప్రజలు ఉండేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు ఎవరికి చెప్తాం? నీకు చిన్నది వచ్చింది నువ్వు చెప్పు, ఫోన్ చేయలేవు నాకు, నా నెంబర్ తెలియదా? ఏముందని అనుకున్నావా? నా ఫోన్ నెంబర్ ఉందా ఇక్కడ? చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కావాలంటే కొన్ని దగ్గర తెప్పిస్తాము. ఎక్కడో మనకు తెలిసిన దగ్గర ఒక మోటార్ ఆల్టర్నేటివ్ మోటార్ పెట్టించేస్తే ముందు రన్ అవుతుంటుంది. దాన్ని రెక్టిఫై చేస్తాం. మీరు మీ పాటికి మీరు పెట్టుకొని 9 రోజులు 10 రోజులు చేస్తే జనాలు ఎవరు తిట్టుకుంటారు? ఎవరు తిడతారు? చెప్పే ఎవరు తిడతారు? ప్రభుత్వాన్ని కాదు, నన్ను చెప్తారు. నేను అక్కడికి ఏం చేస్తున్నాను, ఎలా పోతున్నాడు అర్థమవుతుందా? బాధ్యతగా పనిచేయాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన దాంట్లో ఉండవు. ఉండేటప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో నేను తెలవాలి. అందరికీ కరెక్ట్గా మంచిది వెళ్తున్నాయా లేవా ఏంటని స్టేజ్లో ఉంది. రేపు కూడా ఉందనుకుంటాను. రేపు వర్షం అయిపోయిన తర్వాత ఒకసారి 2 రోజుల తర్వాత మాకు రిపోర్ట్ పంపించాను. 2 రోజుల తర్వాత పంపించి ఇప్పుడే కాదు కదా, ఇంకా పడి వర్షం అంతా ఆగిపోయిన తర్వాత రేపు కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి అయిపోయిన తర్వాత ఒకసారి రిపోర్ట్ చేయాలి. ఏ పంటలు డ్యామేజ్ ఉంది, ఒకటి టొబాకో పడినా మిగతాది చెనగ ఏదైనా వేసారా? వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. గుంటూరు రోడ్లోని స్థానిక రవిప్రియ మాల్ నందు జరిగిన ఆయన వర్ధంతి వేడుకలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగ చిత్రపటానికి జనసేన నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ తో పాటు పలువురు జనసేన కాపు సంఘ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కంది రవిశంకర్ మాట్లాడుతూ మోహన రంగ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాన్ని కంది రవిశంకర్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి జనసేన శ్రీనివాస్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి, 16వ డివిజన్ అధ్యక్షులు అల్లూరి శ్రీహరి, 8వ డివిజన్ అధ్యక్షురాలు అనిత, 49వ డివిజన్ అధ్యక్షులు సుధీర్, 38వ డివిజన్ అధ్యక్షులు ఆల నారాయణ, 16వ డివిజన్ ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్, జనసేన నాయకులు వాసు కాసాని, తిరుమల శెట్టి వెంకట్రావు, మొహమ్మద్ యూనిస్, తాళూరి సాయి, పోలిరెడ్డి శ్రీనివాసులు, సాయి, మల్లికార్జున, సాయి కుమార్, ప్రకాష్, రాజేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ముప్పై ఆరు ఈ 36వ వర్ధంతి చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు రంగా గారిని మర్చిపోని వ్యక్తి ఎవరు లేదండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగా తను చూస్తూ ఉంటారు. అన్ని కులాలకి అతీతంగా ఉంటారండి. నేను 37 సంవత్సరాల కిందట ఆ మీటింగ్లో ఉన్నప్పుడు కలిశాను. నెక్స్ట్ ఆ రోజు ధర్నా రోజు కలిసాము. అది ఇప్పుడు కూడా మాకు గుర్తుందండి. ఎంతో బాధాకరమైన విషయం ఇది. ఈరోజు రవిప్రియ మాల్లో మా అందరు జన సైనికులు వీర మహిళల మధ్య మేము జరుపుకుంటున్నాము. మా రియాజ్ గారు ఈరోజు లేని సందర్భంగా రియాజ్ గారు అనుమతి అందరూ తీసుకొని ప్రతి ఒక్కరితో అందరూ కలిసి చేసుకోవాలి ఈరోజు ఈ వర్ధంతి అని చెప్పి దీని మీద మేము చేసుకుంటున్నామండి. మాకేంటంటే బాధాకరం ఏంటంటే ఆయన అడుగుజాడల్లో అందరు నడిచి పైగా పెద్దగా వస్తున్నారు, ఆయన రాలేకపోయాడు ఆ టైంలో అని చెప్పి మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఆ జరిగిన సందర్భాలన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు 36 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటున్నారు. కానీ ఫంక్షన్ జరుగుతున్న సందర్భంలో బాధాకరమైనా సరే మేము మటుకు ఒక ఆనందంగా ఒక యూనిటీగా ఉండి ప్రతి ఒక్క వర్గాలు, చిన్న వర్గాలు, పెద్ద వర్గాలు అన్నీ కలిపి మొత్తం ఉందండి. ఒక వర్గం సంబంధించిన వ్యక్తి కాదు. అందుకని ఇలాంటి మంచి జరిగింది అప్పుడు కాబట్టి అది తర్వాత రూపంలో మారింది కాబట్టి ఈరోజు జన సైనికులు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇది మాది అని వచ్చి దగ్గరుండి చేస్తున్నారండి. ఈ అందరూ చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు జన సైనికులకు వీరమైన అందరికీ ధన్యవాదాలు. కులాలకు అతీతంగా అభిమానించే ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చనిపోయిన తర్వాత కూడా అది వంగవీటి మోహన్ రంగా గారే. ఆయన బతుకున్నంత కాలం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన నాయకుడు. అందుకనే చనిపోయిన తర్వాత కూడా ప్రతి వాడవాడన ఆయన గుర్తుపెట్టుకుంటూ ఈరోజు వర్షమైన ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఆయన మీద అభిమానం. అలానే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవిశంకర్ అన్న గారికి, అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదములు. రంగా గారికి చూపిన బాటలో రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు ఎల్లవెల్ల అండగా ఉంటామని, అధికారంలో లేనప్పుడు ఎన్ని అయితే హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఇవి చేస్తామని, అవి కూడా అధికారంలో వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో అవి తీర్చడానికి మా వంతు కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని అందరం కలిసిమెలిసిగా తెలియజేస్తాం. జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు కోరారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందేలా చూడాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి గృహ యజమానులు సహకరించాలని కోరారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో
వాతావరణము అనుకూలించక వర్షాలు, చలిగాలులు, ఎదురుగాలులు ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, అదేవిధంగా పైన ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, జలుబు కారటము, తుమ్ములు, దగ్గు ఇటువంటివి లక్షణాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకర్తలకు ఇటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తెలియచేస్తే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ స్పందించి వారికి వైద్యం అందించడం, వారికి పూర్తిగా నయమైనంత వరకు ఫాలోఅప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా టీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షణలో ఉండేటట్టుగా చేశాము. మీరు ఆ టీమ్స్కి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వంతుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా అందరిని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఇంట్లో ఒకరు ఆ సమయంలో ఇంట్లో ఉండి మరొకరు బయట ఉండొచ్చు, ఇంకా కొంతమంది వేరే ఊర్లో ఉండి మరలా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ గృహానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అందించినట్లయితే వారికి పూర్తిగా మేము వైద్యాన్ని అందించి తర్వాత వ్యాధుల నుండి కాపాడటానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా మాకు సహాయం చేసి మేము మీకు సహాయం చేసేటట్టుగా తోడ్పడతారని చెప్పి కోరుకుంటున్నాను. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఒంగోలు నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగల సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ నందు పండుగ ఆఫర్లు ప్రవేశపెట్టినట్టు షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ పండుగలను సుఖ సంతోషంతో జరుపుకోవాలని షాపింగ్ మాల్ యాజమాన్యం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కదాంట్లో ఎన్ని పెట్టుకున్నారు? ఫస్ట్ ఎవరు ఎప్పుడు కటింగ్ న్యూ ఇయర్, సంక్రాంతి శుభ సందర్భంగా మన సుమస్తు షాపింగ్ మాల్లో శారీస్ మరియు రెడీమేడ్ సెక్షన్ నందు 1+1 1+2 ఆఫర్స్ అందిస్తున్నారు. అలాగే ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 స్విఫ్ట్ డిజైర్ కార్లు కూడా అందిస్తున్నారు. అలాగే భలే పండుగలు భలే బహుమతుల్లో స్పెషల్ ఆఫర్స్ అయితే కిడ్స్ వేర్కి కానీ మెన్స్ వేర్కి కానీ శారీ సెక్షన్ కానీ అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు మన ఒంగోలు సుమస్తు షాపింగ్ మాల్ వారు. అలాగే ఇంతలో ఆదరిస్తున్నటువంటి మా ఒంగోలు సుమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ దేవుళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎలక్ట్రికల్ బైకు లక్కీ డ్రా ఉంటుందండి. ఆల్రెడీ మన ఒంగోలు బ్రాంచ్కి సంబంధించి కూడా ఒక 2 ఎలక్ట్రికల్ బైకులు రావడం జరిగింది. ప్రతి కస్టమర్ కూడా తెలియజేశాం. అలాగే రేపు 30 తారీఖు జరగబో లక్కీ డ్రా స్విఫ్ట్ డిజైర్ కారు లక్కీ డ్రా కూడా ఉంటుంది. అలాగే కనుమ రోజు జరగబో 16వ తారీఖు జరగబో లక్కీ డ్రా కూడా ఉంటుంది. అలాగే శారీ సెక్షన్ మరియు పట్టు శారీసు, కిడ్స్ వేర్, చుడిదార్, మెన్స్ వేర్ మన దగ్గర అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. మార్కెట్లో మరెవ్వరు ఇవ్వలేనటువంటి ఆఫర్స్ అందిస్తున్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఒక లక్కీ డ్రా కూపన్ కూడా అందిస్తున్నారు. అలాగే మా ఒంగోలు సుమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ దేవుళ్ళకి, చుట్టుపక్కల ప్రజానీకానికి, ఇంతలా ఆదరిస్తున్నటువంటి కస్టమర్ దేవుళ్ళకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విరోచిత పోరాటాలు చేసి కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల హక్కుల కోసం అలుపెరగక పోరాటం చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒంగోలు సిపిఐ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా సిపిఐ సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు అన్న ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కమ్యూనిస్టు పార్టీ తనదైన పాత్ర పోషించిందని,
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా లక్షలాది ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు. దేశంలో జరుగుతున్న స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాలు, అక్రమాలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ పేద వర్గాల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ నేటికి పోరాటాలు చేస్తూనే ఉందని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరి ప్రకాష్ రావు, కె నాగేశ్వరరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, విద్యార్థి యువజన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కందుకూరి షాపింగ్ మాల్ యాజమాన్యం క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగల సందర్భంగా మా షాపింగ్ మాల్ తో ప్రత్యేకమైన ఆఫర్లు ప్రవేశపెట్టినట్టు మేనేజర్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ మా షాపింగ్ మాల్ కి విచ్చేసి ఈ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి షాపింగ్ మాల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కందుకూరు ఫ్యామిలీ షాప్ నందు మీకు ఎన్నో గిఫ్ట్లు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్లలోనే, మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తాయండి. అందుబాటు ధరల్లోనే ఉంటాయి. 2000కి వచ్చేసి ఈ 3 పీస్ సెట్స్ వస్తుంది. 5000కి ఈ 3 పీస్ సెట్ ఇది వస్తుంది, సెట్ వస్తుంది. మీకు తవ్వా సెట్ వస్తుంది 7000కి. అలా ఎన్నో ఆఫర్స్ ఉన్నాయండి. మీకు 180 నుంచే శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి మా కందుకూరు షాపింగ్ మాల్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం. విప్లవోద్యమంలో ఏర్పడిన చీలికలను నివారించి ఐక్యతను సాధించే కృషిలో భాగంగా 2013లో చీలిన 2 పార్టీల ఐక్యత దిశలో ఈ నెల 28న హైదరాబాద్ లో విలీన సభను ఏర్పాటు చేస్తున్నామని, దానిని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపట్టి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. 2 న్యూ డెమోక్రసీలు విలీనంపై ఒంగోలులోని మాదాల నారాయణ స్వామి భవనంలో జరిగిన పోస్టుల ఆవిష్కరణ సందర్భంగా చిట్టిపట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విప్లవకారులు పార్లమెంటరీ పంథాన్ని తిరస్కరించి ప్రజాపంథాన్ని స్వీకరించి అనన్యమైన త్యాగాలు చేశారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం, భూమి కోసం పోరాడి 7 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ ఐక్యత పీడిత ప్రజా ఉద్యమాలకు పెద్ద ఊపునిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రకాశం జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ మాట్లాడుతూ, మోడీ నాయకత్వంలో పెరుగుతున్న ఫాసిస్టు ప్రమాదం కాలంలో విప్లవకారుల ఐక్యత అనివార్యమని, ఈ ఐక్యత సంస్థలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి వారి ఉద్యమాలకు ఊపునిస్తుందని అన్నారు. మోడీ అధికారంకు వచ్చిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, ప్రశ్నించిన సంస్థలు, వ్యక్తులపై నిర్బంధం ప్రయోగించి జైలు పాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజానికం విశాల ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు కొంగర నరసింహ, అరుణోదయ సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్న, కోడూరి హనుమంతరావు, హరిబాబు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1968లో సిపిఎం నుంచి సిపిఎంఎల్ పార్టీ ఏర్పడింది. ఆనాటి నుండి ఈనాటికి పార్లమెంటరీ పంథాను తిరస్కరించడం, వ్యవసాయక విప్లవాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విముక్తి లక్ష్యంగా భావించి విప్లవకారులు అనేక ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో అనేక మంది విప్లవకారులు పోలీసు నిర్బంధానికి, ఎన్కౌంటర్కి గురయ్యారు, అమరవీరులయ్యారు. వాళ్ళు అందించిన స్ఫూర్తితోటి ఈనాటికి విప్లవ సంస్థలు మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధాన సిద్ధాంతాన్ని ప్రాతిపదిక తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. ఈ 5 దశాబ్దాల కాలంలో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ, పేద ప్రజల హక్కులు పరిరక్షించినప్పటికీ విప్లవోద్యమం అనేక చీలికలకు, పేలికలకు గురైంది. వీటన్నిటినీ సమీక్షించుకున్న తర్వాత విప్లవకారులు వేరువేరు సంస్థలుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే 4 విప్లవ సంస్థలు కలిసి ఐక్యతా చర్చలు 2019లో ప్రారంభించాయి. దాని కొనసాగింపుగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు చర్చించుకొని 2013లో జరిగిన నష్టాన్ని, విప్లవోద్యమానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని తిరిగి విలీనం కావాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.
మోడీ నాయకత్వంలో పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భూమి విముక్తి పోరాటాలని పరిరక్షించుకోవడం, కాపాడుకోవడం అనేటువంటి సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 కేంద్ర కమిటీలు రేపు 28వ తేదీన హైదరాబాద్లో జరిగే విలీన సభలో ఒకటవుతున్నాయి. ఈ దేశంలో విప్లవకారులు 50 ఏళ్లుగా భూమి విముక్తి పోరాటం నిర్వహించారు, అసమాన త్యాగాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం కోసం 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని హరించివేస్తున్నారు, పౌర హక్కులను హరించివేస్తున్నారు, భూమి విముక్తి పోరాటాలను అణిచివేస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల గొంతులను అణిచివేస్తున్నారు. పీడిత ప్రజలకు అండగా నిలిచేందుకే న్యూ డెమోక్రసీ 2 పార్టీలు విలీనం అవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో జరిగే విలీన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజం గ్రామంలోని సోపినెల గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధా, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జనసేన నేత ఆమంచి స్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహంతో పాటుగా వెయిటింగ్ హాల్లోని రాధా, ఎమ్మెల్యే ఏల్చుని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వంగవీటి రంగ మాట్లాడుతూ నా తండ్రిని కుల మతాలకు అతీతంగా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారన్నారు. వంగవీటి రంగ ప్రజలకు దూరమై 3.5 దశాబ్దాలు దాటినా నేటికి రాష్ట్రం నలుమూలల రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేయడం, అన్ని వర్గాల ప్రజలకు రంగ చేసిన ప్రజాసేవనే కారణమన్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ రంగ అంటేనే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెనిదన్నారు. వంగవీటి మోహన్ రంగ కుల మతాలకు అతీతంగా పేదల కోసం అండగా నిలిచారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగాని, రంగ తనయుడిగా రాధాకృష్ణ తండ్రి ఆశయాల కోసం పని చేస్తున్నానన్నారు. స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టుకోవడం అంటే మనం కొత్తగా ఆయనకి గౌరవం కల్పించినట్టు ఏమీ కాదు. ఆ విగ్రహం పెట్టుకోవడం ద్వారా మన ప్రాంతానికి, మనకి మరికొంత గౌరవాన్ని, అలాగే ఒక ఇన్స్పిరేషన్ని ఈ ప్రాంతానికి అందించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే పెద్దలు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో, వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళరు. వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో, ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో, గుండెల్లో ఒక స్థానం ఉంటుంది. దానికి వంగవీటి రంగా గారి జీవితం ఒక నిదర్శనం. ఆయన 36 సంవత్సరాలు అవుతాం చనిపోయి. 36 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎన్నో గ్రామాల్లో, వేలాది గ్రామాలు, వేలాది ప్రదేశాల్లో వారిని స్మరించుకుంటూ, వారి వర్ధంతిని ఈరోజు గుర్తు చేసుకుంటూ జరుపుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే వారు జీవించినంత కాలం ప్రజానాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేశారు. ఆయన అణగారిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, దెబ్బతిన్న ప్రజలకి అండగా నిలబడ్డాడు. కాబట్టి చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత కూడా ఒక హీరో లాగా ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించారు. అందరూ మొన్న మీరందరూ అండగా నిల్చున్నారు కాబట్టి ఆయన బాధ్యత కింద భావించారు. మీరు అడగగానే ఇక్కడ పర్మిషన్లు అన్నిటికీ వెంటనే సహకరించారు. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మొన్న ఎన్నికల్లో మీరందరూ చాటి చెప్పారు. ఇందాక రంగా గారి గురించి అందరూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం, అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని, వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించడం వాళ్ళు అవుతాం తప్ప, దయవుంచి కులం బలాన్ని 10 మందికి ఉపయోగపడితే ఎప్పుడూ ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాను. కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా
ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం, మీ అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రంగగారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వంగరు నగర వాసులకు మరియు ప్రకాశం జిల్లా ప్రజలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా నూతనంగా ప్రారంభించిన మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు ప్రజలందరూ విచ్చేసి కొనుగోలు చేసి ఈ పండుగలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒంగోలు వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ పండుగను ఆహ్లాదకరమైన పండుగను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి వస్త్రాలతో మీ కుటుంబ సభ్యులు సంతోషకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.